ధర్మపురి అనే గ్రామంలో వీరయ్య, కోటయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. వారిలో వారికి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్లు. ఆర్థికంగా వీరయ్య కంటే కోటయ్య శ్రీమంతుడైనా ఆస్తులు, అంతస్తులు వారిని వేరు చేయలేదు. గ్రామస్తులు కూడా వీరయ్య, కోటయ్య స్నేహాన్ని చూసి ముచ్చటపడేవారు. వారిద్దరి మైత్రిని ఆదర్శంగా తీసుకోవాలని, కలిసిమెలిసి ఉండాలని చెబుతూ ఉండేవారు. ఆ గ్రామంలో ఎవరు ఎవరి చేతిలో మోసపోయినా ఇద్దరూ కలిసి దొంగలను తెలివితో పట్టుకునేవారు. ఒకరోజు కోటయ్య, రంగయ్య ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన గ్రామస్తుడైన చలపతిని చూసి, ఏంటి చలపతి, అంత కంగారు పడుతున్నావు? ఏమన్నా సమస్య? అవునయ్యా, మా ఇంట్లో దొంగలు పడ్డారు. నా కూతురు పెళ్లికని కొన్న బంగారు గొలుసుని దొంగలించారు. ఈ విషయం బయట జనాలకు తెలిస్తే, పెళ్లికి ముందే ఇలా జరిగితే మా అమ్మాయి జాతకంలో దోషం ఉందని పెళ్లి ఆగిపోతుంది. మీరు ఎలాగోలా ఆ బంగారు గొలుసు వెతికి పెట్టండి అయ్యా. నువ్వేం కంగారు పడుకు చలపతి. ఆ బంగారు గొలుసు ఎవరు దొంగలించారో కనిపెట్టే బాధ్యత మాది. కాని మేమడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. గొలుసు దొంగలించబడినట్లు ముందుగా గుర్తించింది ఎవరు? ఎప్పటిలాగే మా ఆవిడ అన్నపూర్ణ పొద్దున్నే లేచి ఇంటి పనులు చూసుకొని పాలవాడికి డబ్బులిచ్చేందుకు బీరువా తెరిచి చూసేసరికి గొలుసు ఉన్న పెట్టె ఖాళీగా ఉండడం గమనించి కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చి చెప్పిందయ్యా. బీరువా ఉన్న గదిలో ఎవరెవరు ఉంటారు? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. ఆ గదిలో మా అమ్మాయి సరళ, మా అమ్మ పడుకుంటారు. నీకు ఎంతమంది సంతానం చలపతి? నాకు 2 సంతానమండి. అమ్మాయి పెద్దది కాగా అబ్బాయి చంద్ర చిన్నోడు. వాడు ఊళ్ళో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. హాస్టల్లో ఉండేవాడు ఇక్కడికెందుకొచ్చాడు? దగ్గర్లో అమ్మాయి పెళ్ళుంది కదయ్యా, పనులుంటాయి కదా అని సెలవు పెట్టి నేనే రమ్మని చెప్పాను. దొంగతనం జరిగిన రోజు రాత్రి నీ కొడుకు ఎక్కడ పడుకున్నాడు? ఆ రోజు వాడి ఇంట్లో లేడయ్యా. వాళ్ళ స్నేహితుడు రాంబాబు చెల్లెలు పెళ్లి ఉందని నిన్న సాయంత్రమే వెళ్ళిపోయాడు. ఈరోజు పొద్దున్నే వచ్చాడు. చలపతి చెప్పిన సమాధానంతో కోటయ్య, వీరయ్య వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని, చలపతి, నీ బంగారు గొలుసు ఎవరు దొంగలించారో తెలిసిపోయింది. నీ బంగారు గొలుసు దొంగలించింది మీ అబ్బాయి చంద్రానే. అవునా? మావాడటువంటి పని చెయ్యడు. నేను నమ్మను. వాడే దొంగలించాడని ఎలా చెప్పగలరు? అదే చెప్తున్నా. ఇది శూన్యమాసం అంటే వివాహ ముహూర్తాలకు శూన్యమాసం దూరం కదా. ఇంకో 3 నెలల వరకు పెళ్లి ముహూర్తాలే లేవు. మరి శూన్యమాసంలో మీవాడు పెళ్లికెలా వెళ్ళాడు? పైగా మా అబ్బాయి కూడా మీవాడు చదువుతున్న కళాశాలలోనే చదువుతున్నాడు. మీ అబ్బాయి చెడు వ్యసనాలకు అలవాటు పడి అందరి దగ్గర అప్పులు చేసినట్టు తెలిసింది. అంటే ఆ అప్పులు తీర్చేందుకు ఇంట్లోని గొలుసు వాడే దొంగలించాడంటారా? నాకిప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. కొడుకుపై ప్రేమతో నీకలా అనిపించి ఉండడంలో తప్పులేదు. కావాలంటే నీ కొడుకునే పిలిపించడుగు అని అనడంతో చలపతి తన కొడుకు చంద్రని కోటయ్య ఇంటికి పిలిపించి గట్టిగా మందలించడంతో నిజం ఒప్పుకున్న చంద్ర ఇంట్లో దొంగిలించిన బంగారు గొలుసుని తిరిగి అప్పగిస్తాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి మీ అక్క పెళ్లి కోసం కొన్న గొలుసుని నీ ఇంట్లో నువ్వే దొంగలించావంటే నీకసలు మనస్సాక్షి అనేది ఉందా? పగలనక రేయనక కష్టపడి మీ నాన్న మీ అక్క పెళ్లి చేస్తుంటే మీ నాన్న కష్టంతో తోడవ్వాల్సింది పోయి ఇంతటి దుశ్చర్యకు పాల్పడతావా? ఇకనైనా చెడు అలవాట్లు మానుకో. బుద్ధిగా చదువుకొని మీ అమ్మానాన్నలను బాగా చూసుకో. ఇంత జరిగినా నువ్వు మారకపోతే మీ తల్లిదండ్రులను బాధపెట్టినవాడు అవుతావు. ఇలా చంద్రను కోటయ్య, వీరయ్య హితబోధ చేసేసరికి, నన్ను క్షమించండి. బుద్ధి లేక తప్పుదారిలో వెళ్ళాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని మాటిస్తున్నాను అని కోటయ్య, వీరయ్యలకు చెప్పడంతో, నిన్ను క్షమించవలసింది నేను కాదు, మీ నాన్నగారు. వెళ్ళి మీ నాన్నగారిని క్షమించమని అడుగు. కొడుకు చలపతిని క్షమించమని అడగడంతో చలపతి కోటయ్య, వీరయ్యలకు కృతజ్ఞతలు చెప్పి బంగారు గొలుసు తీసుకుని కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఉదయం తన పాడి ఆవుతో కోటయ్య ఇంటికి వచ్చిన వీరయ్య, ఏంటి మిత్రమా, ఎంత పొద్దున్నే వచ్చావు? ఏం లేదు కోటయ్య, ఉపాధి పనుల నిమిత్తం 4 రోజులు పట్నం వెళ్లాల్సిన పని పడింది. మా ఇంటావిడ కూడా వాళ్ళ పుట్టింటికెళ్ళింది.
ఇంట్లో ఎవరూ లేకపోతే మా పాడి ఆవు చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. పాడి ఆవు పోషణ చూసుకోవడం చాలా కష్టమవుతుంది కదా. అందుకే నీ అనుమతితో నా ఆవుని నీ సావిట్లో ఉంచుదామని వచ్చాను. 4 రోజులు కాకపోతే వారం రోజులు ఉండని వీరయ్యా. ఈ విషయం నాకు వేరే చెప్పాలా? నా ఇల్లు నీ ఇల్లు కాదా? ఒకవేళ నేను ఊరెళితే నా 2 ఆవులని నువ్వు చూసుకోవా? నువ్వు నిర్చింతగా వెళ్ళిరా. నా ఆవులతో పాటే నీ ఆవును కూడా చూసుకుంటాను. నాకు తెలుసు కోటయ్య, నువ్వు ఒప్పుకుంటావని. కానీ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని పనులు చేసుకోకూడదు కదా. అందుకే ధర్మంగా నీ అనుమతిని అడిగాను. అసలే మన ఊరి ప్రజలకు నోటు దురద ఎక్కువ కదా. స్నేహం అడ్డుపెట్టుకుని నువ్వు వాడుకుంటున్నాననే ప్రమాదం లేకపోలేదు కదా. ఊరుకో వీరయ్యా. ఈ గ్రామస్తులు మన స్నేహం గురించి ఏమనుకున్నా మన మనసులో ఎటువంటి కల్మషం లేనప్పుడు అవేవి పట్టించుకోకూడదు. నేనొచ్చే వరకు ఆవు జాగ్రత్తగా చూసుకో కోటయ్యా. ఎప్పుడూ ఆవుని ఒక్కదాన్నే విడిచిపెట్టిందే లేదు. ఇప్పుడు నేను కూడా దీన్ని విడిచి వెళ్ళిపోతే ఏమైపోతుందో పాపం. కాని తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. మా ఆవులతో పాటే నీ ఆవు కూడా మా దొడ్లోనే ఉంటుందిలే. మా ఆవులతో పాటే గడ్డి తౌడు వేస్తాలే. కోటయ్య ధైర్యం ఇవ్వడంతో వీరయ్య నిశ్చింతగా పట్టణానికి వెళ్తాడు. వీరయ్య వెళ్ళిన తరువాత కోటయ్య వీరయ్య ఆవును కూడా వాళ్ల దొడ్లో ఆవులతో పాటే కట్టేసి తన పని మీద వెళ్ళిపోతాడు. ఆకలి ఎక్కువగా ఉన్న వీరయ్య ఆవు తనకు వేసిన గడ్డితో పాటు కోటయ్య 2 ఆవులు తినాల్సిన గడ్డిని కూడా తినేస్తుంది. ఈ విషయం తెలియని కోటయ్య తన ఆవులకు పాలు పితికేందుకు వెళ్ళగా రాత్రి మేత తినకపోవడంతో పాలు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. కాని వీరయ్య ఆవు మాత్రం పుష్టిగా తినడంతో మామూలుగా ఇచ్చే పాలకన్నా రెట్టింపు పాలు ఇవ్వడంతో కోటయ్య వీరయ్య ఆవును బాగా మెచ్చుకొని, స్నేహితుడి ఆవువైనా రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలిచ్చావు. మా ఆవులు ఉన్నాయి, బాగా తినడం తప్పితే 1 లీటర్ పాలు కూడా ఎప్పుడు ఎక్కువ ఇవ్వలేదు. పైగా ఎప్పుడు ఇచ్చే పాలకంటే ఈరోజు తక్కువ ఇచ్చాయి. అప్పుడే అక్కడికి వచ్చిన కోటయ్య ఇంట్లో పనివాడు రంగయ్యను చూసి, చూశావా రంగయ్య, మా స్నేహితుడి ఆవు మా ఆవుల కంటే ఎక్కువ పాలిచ్చింది. ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గరే పనిచేస్తున్నాను. మీ ఆవులు ఎంత పాలిస్తాయో నాకు తెలుసయ్యా. రోజు 5 లీటర్ల పాలిచ్చే మీ ఆవులు ఈరోజు ఇవ్వలేదంటే నాకు ఏదో అనుమానంగా ఉందయ్యా. అంటే ఇప్పుడు ఏమంటావు రంగయ్య? మా ఆవుల మేత కూడా మా వీరయ్య ఆవే తినేసిందంటావా? మీ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మీ మిత్రుడు ఆవు మీద అపవాదు వేసేంత మూర్ఖుణ్ణైతే కాదు. ఎందుకన్నా మంచిది, ఈరోజు రాత్రి నేను గొడ్ల సావిట్లోనే పడుకుంటాను. ఏ ఆవు ఎంత మేత తింటుందో ఓ కంట కనిపెడతాను. ఏంటో రంగయ్య, నీ ధోరణి నీదే గాని నా మాట వినవు కదా. నీ ఇష్టం. వీరయ్య ఆవు ఎక్కువ పాలిస్తుందనే మాట మనసులో నాటుకుపోయిన రంగయ్య ఆ రోజు రాత్రి వీరయ్య ఆవుకు మేత ఎక్కువ వేసి తెల్లవారుజామున పాలు పితుకగా దాదాపు 5 లీటర్ల పాలు ఇవ్వడంతో ఆ ఆవును సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి రంగయ్యకు పుడుతుంది. ఏం రంగయ్య, మా ఈరయ్య ఆవు ఏమాత్రం మేత తిన్నాది? మా ఆవుల మేత కూడా అదే తినేసిందా? నేను రాత్రంతా మెలకువగా ఉన్నానయ్యా. కాని ఎవరెవరికి వేసిన మేత అవే తిన్నాయి. సర్లే, పాలు పితికితే ఏ ఆవు ఎంత పాలిచ్చిందో తెలుస్తుంది కదా. పాలు పితుకు. కోటయ్య చెప్పిన వెంటనే రంగయ్య ముందుగా కోటయ్య పాలు పితుకుగా ఎప్పుడూ ఇచ్చేలానే పాలు ఇచ్చాయి. అయ్యా, మీ ఆవు ఎప్పుడిచ్చినట్లుగానే 3 లీటర్ల పాలే ఇచ్చింది. అయితే ఇప్పుడు మా వీరయ్య ఆవు పాల సంగతి చూడు. అప్పటికే రంగయ్య వీరయ్య ఆవు పాలు పితికి ఉండేసరికి ప్రయత్నం చేయగా పాలు ఏమీ ఇవ్వలేదు. అయ్యా, మీ మిత్రుడి ఆవు పాలు ఇవ్వట్లేదు. అదేంటి? నిన్నే కదా 5 లీటర్ల పాలిచ్చింది. ఇప్పుడసలు పాలే ఊపోవడమేమిటి? నేను చెప్పాను కదయ్యా, మీ మిత్రుడి ఆవు మన ఆవుల మేత కూడా తినేస్తుందని. అందుకే నిన్న మీ ఆవులు పాలివ్వలేదు. ఈరోజు మీ స్నేహితుడు ఆవు పాలివ్వలేదు. పోతే పోయింది గాని ఈ విషయం మా వీరయ్యకు తెలియనీయకు. ఎందుకండి? వాడికి తెలిసిందనుకో, నా ప్రాణ స్నేహితుడి ఇంట్లో నిన్ను ఉంచితే ఇంత మోసం చేస్తావా అని దానినే కొడతాడు. అది నాకిష్టం లేదు. అక్కడే ఉన్న తన 2 ఆవుల వద్దకు వెళ్ళి, అసలు విషయం తెలుసుకోకుండా
ఇతర ఆవులతో పోల్చి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను. నన్ను క్షమించండి. అంటూ కోటయ్య తన ఆవులను క్షమాపణ కోరుతాడు. అక్కడే ఉన్న వీరయ్య ఆవు దగ్గరికి వెళ్ళిన కోటయ్య, నువ్వు కూడా నన్ను క్షమించాలి. ఇందులో నీ తప్పు లేదు. నేనే అపార్థం చేసుకున్నాను. నీకు ఆకలి ఎక్కువే ఉండొచ్చు. నువ్వు మా అతిథివి కాబట్టి నువ్వు ఎంత తింటావో అంత పెట్టాల్సిన బాధ్యత నాది. కోటయ్య మాటలు విన్న వీరయ్య ఆవు కోటయ్య మంచితనానికి ఏడుస్తుంది. అప్పటికే రంగయ్య తన పాలను పితికేశాడని ఎలా చెప్పాలో తెలియక తన భాషలో క్షమించమని కోటయ్యను వేడుకుంటుంది. వెళ్ళిన పని పూర్తి చేసుకున్న వీరయ్య చెప్పినట్లుగానే 4 రోజుల తర్వాత పట్నం నుంచి వస్తూనే కోటయ్య ఇంటికి వస్తాడు. నా పాడి ఆవును జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు కోటయ్య. ఊరు వెళ్ళానన్న మాటే గాని ఈ 4 రోజులు నా ప్రాణాలన్నీ ఆవు మీదే ఉన్నాయి. నీ మేలు మర్చిపోలేను కోటయ్య. నీకు ఇంతకుముందే చెప్పాను మన మధ్య కృతజ్ఞతలు ఉండకూడదని. పద, నీ పెరట్లో ఉన్న నీ ఆవును తీసుకెళ్దువుగాని. పశువుల పాక వద్దకు వెళ్లి చూడగా అక్కడ కోటయ్య 2 ఆవులు తప్ప వీరయ్య ఆవు కనపడదు. ఆ? ఏది కోటయ్య, నా ఆవెక్కడా? రాత్రి నేనే మేత పెట్టాను. అప్పుడు ఇక్కడే ఉంది. ఇంతలో ఏమైందో ఏమిటో అంటూ చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడా కనపడదు వీరయ్య ఆవు. నువ్వేం కంగారు పడకు వీరయ్యా. రాత్రి వీటికి మా రంగయ్య కాపలా కాశాడు. వాడినడిగితే వాడే చెప్తాడు. కోటయ్య రంగయ్య కోసం కబురంపగా అక్కడికి వచ్చిన రంగయ్య, ఏం రంగయ్య, రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదా, మా వీరయ్యావు ఏమైంది? ముఖం విచారంగా పెట్టిన రంగయ్య, ఏం చెప్పమంటారు కోటయ్య గారు? చెప్పాలంటే నోరు రావటం లేదు. మీ స్నేహితుడి పాడే ఆవు రాత్రిదాకా బుద్ధిగానే ఉంది. మీ 2 ఆవులతో పాటే దానికి కూడా మేత వేశాను, నీళ్లు కూడా పోశాను. తెల్లారాక పాలు పితికేందుకు వెళితే తన దగ్గరికి రానివ్వలేదు. మీ స్నేహితుడు ఆవే కదా అని పోనీలే అని ఊరుకున్నాను. కానీ పొద్దున గడ్డి వేసేందుకు వెళ్ళి చూసేసరికి పాడే ఆవు లేదు. కట్టుతాడు తెగి ఉంది. ఎప్పుడెళ్ళిపోయిందో కట్లు తెంచుకుని వెళ్ళిపోయింది. రంగయ్య కంగారు పడుతుండడం చూసి తన ముఖ కవళికలను బట్టి అబద్ధం చెప్తున్నాడని గ్రహించారు కోటయ్య వీరయ్య. తన తప్పు తను తెలుసుకునేలా బుద్ధి చెప్పాలని ఒక ప్రణాళిక రచించాలనుకుంటారు. పోనీలే రంగయ్య, ఏం చేస్తాం? నా పాడి ఆవు ఎప్పుడూ అలా చెయ్యదు. కొత్త ప్రాంతం, పైగా అలవాట్లేని చోటు కదా, ఉండలేక అలా చేసుంటుందిలే. నువ్వేం బాధపడకు. నా ప్రాప్తం ఇంతే అనుకుంటానులే అని అనడంతో నా పథకం బాగానే పనిచేస్తుందని తనలో తాను మురిసిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు రంగయ్య. కోటయ్యకు చెప్పి ఇంటికి వెళ్ళిన వీరయ్య తన ఆవు ఎలా ఉందో ఎక్కడ ఉందో అని బాధపడిన వీరయ్య రంగయ్యకు బుద్ధి వచ్చేలా ఎటువంటి యుక్తి అమలు చేయాలా అని రాత్రంతా ఆలోచించగా చివరికి ఒక ఉపాయం తడుతుంది. తెల్లవారిన తరువాత కోటయ్య దగ్గరికి వచ్చి తన పథకం గురించి వివరించగా, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరే పనిచేస్తూ నా స్నేహితుడావుని అపహరించిన రంగయ్యకు బుద్ధి చెప్పాలంటే ఈ పథకాన్ని ఈరోజు రాత్రే అమలు చేద్దాం అని అనుకోగా ఆ రోజు రాత్రి 2 దొంగలు ముసుగులు వేసుకుని రంగయ్య ఇంటికి వస్తారు. ఆ దొంగలను చూసిన రంగయ్య భయపడతాడు. సిద్ధంగా ఉందా? వెంటనే ఇచ్చేయ్, వెళ్ళిపోవాలి. వాళ్ళు దొంగలని నిర్ధారణ చేసుకుని ప్రాణాలు బిగబట్టుకున్న రంగయ్య తాను దాచుకున్న డబ్బు మూటను తెచ్చి ఇస్తాడు. ఇది కాదు, పేడపెట్ట తీసుకురా. పేడ పెట్టేమిటి? నాకేమీ అర్థం కావటం లేదు. వీరయ్య ఆవుని నువ్వు దొంగలించావని మాకు తెలుసు. వీరయ్య ఆవు వేసిన పేడని ఒక పెట్టెలో రోజంతా ఉంచితే అది బంగారం అవుతుంది. ఆ పెట్టెని ఇలా తీసుకురా. నిజమా అంటూ ఆశ్చర్యపడిన రంగయ్య, చూడండి బాబు, ఆ ఆవు పేడ ఇప్పుడు నా దగ్గర లేదు. రేపు రాత్రికి రండి, తప్పకుండా ఇస్తాను. మాట తప్పావో జాగ్రత్త, నీ ఎంత చూస్తాం అని ఆ ముసుగు దొంగలు రంగయ్యను బెదిరించి వెళ్ళిపోతారు. తెల్లవారకముందే హుటాహుటిన బంధువుల ఇంటికి వెళ్లిన రంగయ్య అక్కడ దాచి ఉంచిన వీరయ్య ఆవును తన ఇంటికి తీసుకువస్తాడు. దానికి మేత నీరు పెట్టి అది ఎప్పుడు పేడ వేస్తుందా అని కాచుకు కూర్చుంటాడు. అది పేడ వేయగానే దాన్ని భద్రంగా ఒక పెట్టెలో పెట్టి మూత వేస్తాడు. ఆ రాత్రి కూడా ఆ 2 ముసుగు దొంగలు వచ్చి పేడ ఉన్న పెట్టెను అడుగ్గా
ఇచ్చేసిన రంగయ్య ఆ, వీరయ్య మీకు ప్రతిరోజు ఇలానే ఇస్తాడా? అవును, ప్రతిరోజు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాం. లేకపోతే ప్రాణాలు తీస్తామని చెప్పాం. వీరయ్య ఆవు వేసే పేడలో కొంత దొంగలకు ఇచ్చేసి మరికొంత తాను దాచుకుంటే తన అదృష్టం పండుతుందని, త్వరలో ఇల్లంతా బంగారంతో నిండిపోతుందని ఉప్పొంగిపోతాడు రంగయ్య. ఆ రోజు రాత్రి కూడా రంగయ్య పేడ కోసం వీరయ్య ఆవు ఉన్న చోటికి వెళ్ళగా అక్కడ ఆవు ఉండదు. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా కనపడదు. ఈ రోజు రాత్రి కూడా వచ్చే ఆ ముసుగు దొంగలకు నేనేమి సమాధానం చెప్పేది అని భయపడుతూ ఉంటాడు. అనుకున్నట్లుగానే ఇద్దరు దొంగలు వస్తారు. ఏం రంగయ్య, ఆలస్యం చేయకుండా పేడ పెట్టిస్తే మేము తీసుకువెళ్ళిపోతాం. మీరు నన్ను క్షమించాలి. ఆ ఆవు ఇందాకే పారిపోయింది. అంతా వెతికాను కాని ఎక్కడా దొరకలేదు. ఏం పరాచకాలాడుతున్నావా? బంగారు బాతుగుడ్డు లాంటి ఆవు వెళ్ళిపోయిందంటే మేము నమ్మాలా? అయ్యా, ఒట్టేసి చెబుతున్నా, నన్ను నమ్మండి అయ్యా. ఆ ఆవు పారిపోయింది. నువ్వు మాటలతో చెప్తే ఎందుకు వింటావు? ఇప్పుడే నిన్ను హతమార్చి లోపల గదిలో ఉన్న నీ ఆవుని తీసుకువెళ్తాం అంటూ భయపెట్టి ముఖానికి ఉన్న ముసుగును తీయగా వాళ్ళిద్దరూ స్నేహితులైన కోటయ్య వీరయ్యలు. వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపడిన రంగయ్య, అత్యాశకు పోయి మీ ఆవును నేనే దొంగతనం చేశాను. ఎన్నో ఏళ్లుగా స్నేహితులైన మీ ఇద్దరినీ మోసం చెయ్యాలని ప్రయత్నించాను. నాకు ఎటువంటి శిక్ష విధించినా అందుకు నేను సిద్ధమే. నీకు శిక్ష విధించాలంటే ముసుగు దొంగలుగా నీ ఇంటికొచ్చిన తొలి రోజే నిన్ను పట్టించి తగిన శిక్ష విధించేవాళ్ళం. కానీ నీకు నీ భార్య పిల్లలు ఉన్నారు. నువ్వు చెరసాలకు వెళితే వాళ్ళు ఒంటరి వాళ్ళవుతారని మేమిద్దరం ఆలోచించి నీకు బుద్ధొచ్చేలా చేశాం. మరి మీ ఆవు ఏమైంది? నా ఆవు గడ్డి తినే పశువు మాత్రమే కాదు, గడ్డి తినే మనుషులకు బుద్ధి చెప్పే పశువు కూడా. అందుకే నీ దగ్గరుండి తప్పించుకుని కోట ఇంటికి వచ్చేసిందిలే. నీ భార్య పిల్లలు రోడ్డున పడతారని ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలిపెడుతున్నాము. ఇక్కడ్నుంచైనా బుద్ధిగా పనిచేసుకుంటూ మంచిగా బ్రతుకు అని మిత్రులైన కోటయ్య వీరయ్యలు రంగయ్యకు బుద్ధి చెప్పడంతో నాటినుంచి మోసాలకు దూరంగా ఉంటూ నిజాయితీగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు రంగయ్య.